ఓటర్ల లెక్క మారబోతోందా? ఎస్ఐఆర్ ఎఫెక్ట్తో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఈ ఓట్లు ఎవరివి? హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే భారీగా ఓట్లు ఎందుకు తొలగించే పరిస్థితి వచ్చింది? ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిటనుండటంతో ఇక అందరి చూపు ఆగస్టు 17న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాపైనే. ఇంతకీ ఆ లిస్టులో ఎవరుంటారు, ఎవరుండరు? తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎలక్టోరల్ ఫార్మ్స్ డిజిటైజేషన్ ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా వారందరికీ సంబంధించిన ఎలక్టోరల్ ఫారమ్స్ పంపిణీ ఇప్పటికే 100% పూర్తయింది. అయితే ఈ ఫారమ్స్లో ఇప్పటి వరకు 2,64,30,494 ఫారమ్స్ డిజిటైజ్ చేశారు. దీంతో రాష్ట్ర సగటు డిజిటైజేషన్ 78.14% చేరింది. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఎస్ఐఆర్ 2002 వివరాలు అందుబాటులో లేని ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయనుంది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు నోటీసులు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో చిరునామా మారిన వారు, మరణించిన వారు, స్థానికంగా అందుబాటులో లేనివారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారిని గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ముసాయిదా జాబితా అనంతరం అనర్హమైన లేదా పునరావృత ఓట్లపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షలకు పైగా ఓట్లు జాబితా నుంచి తొలగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో సుమారు 19.61 లక్షలు, మేడ్చల్, మల్కాజ్గిరిలో 10.77 లక్షలు, రంగారెడ్డిలో 12.98 లక్షల ఓట్లపై అనర్హత లేదా తొలగింపు అంశంలో పరిశీలన జరుగుతోంది. సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ 2 లక్షలకు పైగా ఓట్లపై పరిశీలన జరుగుతున్నట్టుగా సమాచారం. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటైజేషన్ దశ చివరి దశకు చేరుకుంది. నేటితో ఫారం స్వీకరణ గడువు ముగియనుండడంతో ఇక ముసాయిదా ఓట్ల జాబితాపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకృతం కానుంది. ఆ తర్వాత క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం పూర్తయిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది.